వెల్కమ్ టు ఆపిల్ టీవీ కిడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో జగన్నాథ స్వామి ఆలయం గురించి ఈ క్విజ్లో తెలుసుకుందాం. ఈరోజు క్విజ్లోని మొదటి ప్రశ్న, జగన్నాథ స్వామి ఆలయం ఎక్కడ ఉంది? ఏ తిరుపతి, బి ద్వారకా, సి పూరి, డి మధుర. సరైన సమాధానం సి పూరి. రెండవ ప్రశ్న, జగన్నాథ స్వామి ఏ దేవుని అవతారంగా భావిస్తారు? ఏ శివుడు, బి శ్రీకృష్ణుడు, సి గణపతి, డి సూర్యుడు. సరైన సమాధానం బి శ్రీకృష్ణుడు. మూడవ ప్రశ్న, జగన్నాథ స్వామి చెల్లెలు ఎవరు? ఏ లక్ష్మీదేవి, బి సుభద్రమ్మ, సి పార్వతి, డి సరస్వతి. సరైన సమాధానం బి సుభద్రమ్మ. నాలుగో ప్రశ్న, జగన్నాథ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ఆంధ్రప్రదేశ్, బి తమిళనాడు, సి కర్ణాటక, డి ఒడిశా. సరైన సమాధానం డి ఒడిశా. ఐదవ ప్రశ్న, జగన్నాథుని అన్నయ్య పేరేమిటి? ఏ లక్ష్మణుడు, బి బలభద్రుడు, సి గణేశుడు, డి సుబ్రహ్మణ్యుడు. సరైన సమాధానం బి బలభద్రుడు. ఆరవ ప్రశ్న, పూరీ జగన్నాథ ఆలయానికి మరో ప్రసిద్ధ పేరేమిటి? ఏ శ్రీమందిరం, బి స్వర్ణమందిరం, సి కైలాసం, డి పద్మాలయం. సరైన సమాధానం ఏ శ్రీమందిరం. ఏడవ ప్రశ్న, జై జగన్నాథ అనే నినాదం ఎవరిని స్మరిస్తూ పలుకుతారు? ఏ శ్రీరాముడు, బి శ్రీకృష్ణుడైన జగన్నాథ స్వామిని, సి శివుడు, డి గణేశుడు. సరైన సమాధానం బి శ్రీకృష్ణుడైన జగన్నాథ స్వామిని. ఎనిమిదవ ప్రశ్న, జగన్నాథ స్వామి ఆలయాన్ని ఏ రాజవంశానికి చెందిన రాజు నిర్మించినట్లు చెబుతారు? ఏ చోళులు, బి తూర్పు గంగా వంశం, సి కాకతీయులు, డి విజయనగర రాజులు. సరైన సమాధానం తూర్పు గంగా వంశం. తొమ్మిదవ ప్రశ్న, జగన్నాథ స్వామిని దర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఎందుకు వస్తారు? ఏ రథయాత్ర కోసం, బి జాతర కోసం, సి నాటకాల కోసం, డి సంగీతం కోసం. సరైన సమాధానం ఏ రథయాత్ర కోసం. 10వ ప్రశ్న, జగన్నాథ స్వామికి సమర్పించే ప్రసాదాన్ని ఏమంటారు? ఏ పులిహోర, బి మహాప్రసాదం, సి లడ్డు, డి పంచామృతం. సరైన సమాధానం బి మహాప్రసాదం. 11వ ప్రశ్న, పవిత్ర చెక్కతో కొత్త విగ్రహాలను తయారు చేసే ఉత్సవాన్ని ఏమంటారు? ఏ బ్రహ్మోత్సవం, బి నవకళేబరం, సి కళ్యాణోత్సవం, డి పుష్పయాగం. సరైన సమాధానం బి నవకళేబరము. 12వ ప్రశ్న, జగన్నాథ స్వామి విగ్రహాలు ప్రధానంగా దేనితో తయారు చేస్తారు? ఏ రాయి, బి బంగారం, సి పవిత్ర వేప చెక్క, డి వెండి. సరైన సమాధానం సి పవిత్ర వేప చెక్క. 13వ ప్రశ్న, జగన్నాథ స్వామి ఆలయం ఏ సముద్ర తీరంలో ఉంది? ఏ అరేబియా సముద్రం, బి బంగాళాఖాతం, సి హిందూ మహాసముద్రం, డి ఎర్ర సముద్రం. సరియైన సమాధానం బి బంగాళాఖాతం. 14వ ప్రశ్న, పూరీ రథయాత్ర సాధారణంగా ఏ హిందూ మాసంలో జరుగుతుంది? ఏ కార్తీకం, బి ఆషాఢం, సి వైశాఖం, డి మాఘం. సరియైన సమాధానం బి ఆషాఢం. 15వ ప్రశ్న, బలభద్రుని రథం పేరు ఏమిటి? ఏ తాళధ్వజ,
బి నందిఘోష, సి పద్మరథం, డి విజయరథం. సరైన సమాధానం ఏ తాళధ్వజం. 16వ ప్రశ్న. సుభద్రమ్మ రథం పేరు ఏమిటి? ఏ దేవతలనం, బి గరుడ రథం, సి అశ్వరథం, డి చంద్రరథం. సరైన సమాధానం ఏ దేవదలనం. 17వ ప్రశ్న. జగన్నాథ స్వామి రథం పేరు ఏమిటి? ఏ గరుడ రథం, బి నందిఘోష, సి విజయరథం, డి సూర్యరథం. సరైన సమాధానం బి నందిఘోష. 18వ ప్రశ్న. పూరీ రథయాత్రలో ఎన్ని ప్రధాన రథాలు ఉంటాయి? ఏ 2, బి 3, సి 4, డి 5. సరైన సమాధానం బి 3. 19వ ప్రశ్న. బలభద్రుని రథం పేరు ఏమిటి? ఏ తాళధ్వజ, బి నందిఘోష, సి పద్మరథం, డి విజయరథం. సరైన సమాధానం ఏ తాళధ్వజ. 20వ ప్రశ్న. జగన్నాథ స్వామి ఆలయం శిఖరంపై ఎగిరే జెండాను ఏమంటారు? ఏ పతాకం, బి ధ్వజస్తంభం, సి తోరణం, డి కేతనం. సరైన సమాధానం ఏ పతాకం. 21వ ప్రశ్న. జగన్నాథ స్వామి తండ్రి పేరు ఏమిటి? ఏ దశరథుడు, బి వసుదేవుడు, సి నందుడు, డి జనకుడు. సరైన సమాధానం బి వసుదేవుడు. 22వ ప్రశ్న. జగన్నాథ స్వామి తల్లి పేరు ఏమిటి? ఏ దేవకి, బి కౌసల్య, సి యశోద, డి అదితి. సరైన సమాధానం ఏ దేవకి. 23వ ప్రశ్న. జగన్నాథ స్వామిని ఏ పేరుతో కూడా పిలుస్తారు? ఏ పురుషోత్తముడు, బి రాముడు, సి నరసింహుడు, డి వామనుడు. సరైన సమాధానం ఏ పురుషోత్తముడు. 24వ ప్రశ్న. జై జగన్నాథ అనే నినాదం ఎక్కువగా ఏ ఉత్సవంలో వినిపిస్తుంది? ఏ రథయాత్ర, బి దీపావళి, సి ఉగాది, డి సంక్రాంతి. సరైన సమాధానం ఏ రథయాత్ర. 25వ ప్రశ్న. జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం ఏ యాత్రలో భాగంగా భావిస్తారు? ఏ చార్ధం యాత్ర, బి పంచకేదార్, సి ద్వాదశ జ్యోతిర్లింగాలు, డి సప్తరథి. సరైన సమాధానం చార్ధం యాత్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.